హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్. బీవీఆర్ ఇంగ్లీష్ యాప్లో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్స్ని మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, అయితే మీరు చూసి ఉంటారు, దానికి సంబంధించి ఈ కోర్సును తీసుకుంటే ఎలా ఉంటుంది అని మీకు అనిపించవచ్చు. సో దానికి సంబంధించి అలాగే కోర్సును తీసుకున్నాక ప్రిపరేషన్ అనేది ఏ విధంగా సాగించాలనే విషయం గురించి, ఈ రెండు విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే మన బీవీఆర్ ఇంగ్లీష్ యాప్లో ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మనం టోటల్గా మనం ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్ సిలబస్ని చూసుకున్నట్లయితే 3 ఆస్పెక్ట్స్ మనకి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీట్ గ్రామర్ సెక్షన్, సెకండ్ వన్ ఈజ్ వొకాబులరీ, థర్డ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, టోటల్గా మనకి 3 ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. మనం ఎస్ఎస్సి జీడీ అనాలిసిస్ చూసినప్పుడు ఈ 3 ఆస్పెక్ట్స్తో పాటు వర్బల్ ఎబిలిటీ అనేటువంటి ఒక మాట కూడా మనం విని ఉంటాం. అయితే వర్బల్ ఎబిలిటీ అనేది ప్రత్యేకించి ఏ సెక్షన్ కిందకి రాదు, కానీ ఇంటర్నల్గా గ్రామర్ని, వొకాబులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటి 3 సెక్షన్ని ఇంటర్నల్గా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వర్బల్ ఎబిలిటీ అనేటువంటి సెక్షన్ గురించి మనం ఏం వరీ కావనవసరం లేదు. ఈ 3 సెక్షన్స్ గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటి టాపిక్స్ మనం చూసుకోవచ్చు. అయితే మనం యాప్లో అప్లోడ్ చేసినటువంటి కోర్స్ ఏ విధంగా మనం ఆర్గనైజర్గా, సిస్టమేటిక్గా మనము అప్లోడ్ చేయడం జరిగింది, అది ఏ విధంగా ఉంటుందనే విషయం ఒకసారి చూద్దాం. చూస్తే ఫస్ట్ మనకి సెక్షన్ ఏంటంటే గ్రామర్. 1 to 15 ఫోల్డర్స్ మనకి గ్రామర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో అందులో ఏమున్నాయంటే మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏ టాపిక్స్ అనేవి మన గ్రామర్లో ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి 8 కైండ్స్ ఉంటాయని తెలుసు. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇలా మనకి 8 ఉంటాయి. సో ఆ 8 గురించి టైప్స్ తెలుసుకోవాలి, అలాగే కరెక్ట్ యూసేజ్ తెలుసుకోవాలి. ఆ కరెక్ట్ యూసేజ్ పైన మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మనం మోడల్ క్వశ్చన్స్ చూస్తే వాటిపైన ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఏ విధంగా యూజ్ చేయకూడదు అనేటువంటి క్వశ్చన్స్ మనకి వస్తున్నాయి. సో కరెక్ట్ యూసేజ్ మనకి ఐడియా ఉంటే ఆ సెక్షన్ నుంచి మనము మంచిగా ఆన్సర్స్ చేయవచ్చు. సో టోటల్గా చూసుకుంటే మనం ఒక 8 ఫోల్డర్స్ వరకు కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కవర్ చేసే విధంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే టెన్సెస్ గురించి నెక్స్ట్ ఫోల్డర్స్ ఉంటాయి. టెన్సెస్ గురించి టోటల్గా 12 టెన్సెస్ మనకి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అవి కూడా ఒక సిస్టమేటిక్గా గ్రెడేషన్ లెవెల్లో, అంటే గ్రెడేషన్ అంటే మనకి ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలనేటువంటి విధంగా మనము ఆర్గనైజర్గా చెప్పడం జరిగింది. సో ప్రతి టాపిక్ కూడా మనకి రూల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే ఏ విధంగా యూజ్ చేయకూడదు. సో అక్కడే మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో టెన్సెస్ తర్వాత మనము యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనే టాపిక్ని, తర్వాత మనము రిపోర్టెడ్ స్పీచ్ అనే టాపిక్ని, అలాగే క్వశ్చన్ ట్యాగ్తో పాటు ఇఫ్ క్లాస్ కూడా మనము అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి టోటల్గా 15 మనకి వస్తాయి. సో తర్వాత మనం చూస్తే 16th ఫోల్డర్లో మనం ఏంటంటే వొకాబులరీ అనేటువంటి సెక్షన్ మనకు ఉంది. వొకాబులరీ సెక్షన్లో మనం ఏంటంటే సినానిమ్స్ చదువుతాం, యాంటోనిమ్స్ చదవాలి, తర్వాత స్పెల్లింగ్స్ చదవాలి, వన్ వర్డ్ సబ్జెక్ట్ చదవాలి, ఫ్రేజల్ వర్బ్స్ చూడాలి, అలాగే ఫ్రేజెస్ చూడాలి, అలాగే ఏడియమ్స్ చూడాలి. సో ఇలా మనకి 6 సెక్షన్స్ వస్తాయి అన్నమాట. ఈ 6 సెక్షన్స్ కూడా మనం వొకాబులరీ అనేటువంటి 16th ఫోల్డర్లో మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. 17th వస్తే రీడింగ్ కాంప్రహెన్షన్. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి జంబుల్ సెంటెన్సెస్ లేదా పారా జంబుల్స్ అనేటువంటి టాపిక్ ఉంది. ఓకే, అలాగే క్లోజ్ టెస్ట్ ఉంది, అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, అలాగే ఒక ఫ్రేజ్ ఇచ్చి ఆ ఫ్రేజ్ని రీప్లేస్మెంట్ చేయనటువంటి టాపిక్స్ మనకి క్వశ్చన్స్ మనకి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఒక సెక్షన్లో మనం పెట్టడం జరుగుతుంది. సో చూసుకుంటే 1 to 15 అనేది గ్రామర్ ఫస్ట్ సెక్షన్ని కవర్ చేస్తుంది. 16th వన్ ఏంటంటే వొకాబులరీ సెక్షన్ కవర్ చేస్తుంది. 17th వన్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ కవర్ చేస్తుంది. మరి 18th ఫోల్డర్ కూడా మనం ఉంచడం జరిగింది. 18th ఫోల్డర్లో ఏముంటుంది అంటే 18th ఫోల్డర్లో మనకి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఏమైనా మనకి టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఉంటే వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే 1 to 15 ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే వొకాబులరీతో పాటు మరియు రీడింగ్ కాంప్రహెన్షన్తో కంపేర్ చేస్తే కొంచెం లెంగ్దీ అని చెప్పాలి. ఎందుకు లెంగ్దీ అంటే వొకాబులరీ అనేది ఏంటంటే కంప్లీట్గా
ఆ సెక్షన్లో మనము డైరెక్ట్గా 1 to 1 వర్డ్ మనం నేర్చుకుంటే మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో వొకాబులరీ మనకి ఏంటంటే 1 to 1 కరస్పాండెన్స్ అనేది ఉండదు. అంటే ఒకటి నేర్చుకుంటే ఇంకోటి మనకి వస్తుంది అనేది ఏమి ఉండదు అనమాట, లింక్ ఉండదు అనమాట. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది గ్రాడ్యువల్ డెవలప్మెంట్. అంటే మన యొక్క స్కిల్స్ని, మన రీడింగ్ కెపాసిటీ మనము గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకున్నటువంటి విధానంలో ఉంటుంది. మరి గ్రామర్ సెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మనం గ్రామర్ అనేది ఏంటంటే గ్రేడేషన్ లెవెల్లో మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, బేసిక్స్ టు అడ్వాన్స్డ్గా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక 15 ఫోల్డర్స్లో మనం గ్రామర్ టాపిక్స్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ విషయం. మరి ప్రిపరేషన్ అనే విషయంకి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అంటే, సో మనకి ఎస్ఎస్సి జీడీ విషయంలో ఏంటంటే మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో 3 సెక్షన్స్తో పాటు సెక్షన్ డీలో మనకి ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి 3 ఉన్నాయి. సో మనం 3 ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం కాబట్టి ఈ 3 ఆస్పెక్ట్స్కి కూడా మనం ఈక్వల్గా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఏంటంటే గ్రామర్లో ఏముంటుంది, వొకాబులరీలో ఏముంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం ఏముంటుంది అనేటువంటి ఐడియా మనకి కంప్లీట్గా రావాలి. సో ఆల్రెడీ మనము వీడియో చేసాము సిలబస్ అనాలిసిస్ గురించి, మీరు అందరూ చూసి ఉంటారు. సో దానికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ మనము ఏ టాపిక్స్ ఎందులోకి వస్తాయి అన్నమాట మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనం చూసుకుంటే మనం 3 సెక్షన్స్ని కూడా మనం ఒక వీక్ ప్లాన్ తీసుకుంటే ఆ వీక్ ప్లాన్లో కూడా మనం 3 సెక్షన్స్ని కవర్ చేస్తూ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇన్ ఎడిషన్ టు అవర్ అదర్ సబ్జెక్ట్స్, మనకి మిగతా 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసి సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్తో పాటు మనం డి అనేటువంటి ఇంగ్లీష్ సెక్షన్లో మనము ఒక 3 పార్ట్స్గా డివిజన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 3 పార్ట్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో వీక్లో మనము 2 days గ్రామర్కి, 2 days వొకాబులరీకి, 2 days మనం రీడింగ్ కాంప్రహెన్షన్కి ఇచ్చి, ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ సండే వీకెండ్ అనుకుందాం, ఆ రోజు మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంది, అలాగే మనకి యొక్క క్వశ్చన్ ఏ స్థాయిలో వస్తుందనే విషయం మనకి ఎప్పుడు కూడా తెలియాలి. అలాగే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది సిలబస్, సెకండ్ మనం తీసుకోవాల్సింది మెటీరియల్, ఆథెంటిక్ అండ్ జెన్యూన్ మెటీరియల్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే మెటీరియల్స్ మనకి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ గ్రామర్ని ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఏదైనా మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ని తీసుకుంటాం. సో స్టాండర్డ్ బుక్స్ అంటే మనకి జనరల్గా ఎస్ చంద్ పబ్లికేషన్స్, రెనన్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది, అది చాలా బాగుంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే, సో ఫస్ట్ టైం మనము తక్కువ టైంలో గ్రామర్ని అంతా కూడా డీటెయిల్డ్గా మనం మైండ్లోకి మనం ఎక్కించాలనుకుంటే ఒక్కసారిగా మనం బుక్ చదివితే అర్థం కాదు. కాబట్టి కొంచెం క్లాసెస్ విన్న తర్వాత రెనన్ మార్టిన్ లాంటి బుక్స్లో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటి నుంచి మనము ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ విధంగా వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంది, ఎంత స్టాండర్డ్ ఉంది, ఏ డిఫికల్టీ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు, వే ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, క్వశ్చనింగ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా కన్సిడర్ చేసి ఇంగ్లీష్ సెక్షన్ సంబంధించి నేనైతే మాత్రం వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ గ్రామర్ అంతా కూడా రెడీగా ఉంది. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ ఏంటంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఏ విధంగా వస్తుందనేది విషయం చూద్దాం. అయితే మనం ఇగ్నోర్ చేయకూడని విషయాలు ఏంటంటే, మనం సిలబస్ కరెక్ట్గా చూసుకోవాలి, డిఫికల్టీ లెవెల్ మనం కరెక్ట్గా చూసుకోవాలి, వే ఆఫ్ క్వశ్చనింగ్ చూసుకోవాలి. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని మైండ్లో ఉంచుకుని మనం చేయాలి. 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లాన్ కరెక్ట్గా వేసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. సో ఈ 4 పాయింట్స్ మనకి మన లక్ష్యాన్ని దగ్గరగా చేరుస్తాయి, మనకి ఖచ్చితంగా అచీవ్మెంట్ అనేది ఇస్తాయి, సక్సెస్ మనకి ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే యాప్లోని కోర్సుని తీసుకొని మీ ప్రిపరేషన్ సాగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.